హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, కొన్ని రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. అయితే ఆ పిఠాపురం నియోజకవర్గంలో ఒక గ్రామం, ఆ గ్రామం పేరు వచ్చేసి మల్లం అనమాట. అయితే ఈ గ్రామంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటి అంటే, కొంతమంది దళితుల్ని, అంటే మల్లం గ్రామంలో దళితుల్ని ఎవరైతే అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు బాయ్కాట్ చేశారు. ఎలానంటే, వీళ్ళు మన మాట వినట్లేదు కాబట్టి వీళ్ళకి ఎవరూ సహకరించొద్దు, వాళ్ళని పనుల్లోకి పిలవద్దు, వాళ్ళకి పాలు పోయవద్దు, వాళ్ళకి ఎలాంటి టిఫిన్లు కానీ టీలు కానీ పెట్టవద్దు అని చెప్పేసి ఏదైతే మల్లం గ్రామంలో ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అగ్రకులాల వాళ్ళు ఏదైతే దళితుల్ని గ్రామ బహిష్కరణ చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే కొన్ని రోజుల క్రితం ఈ వివాదం అనేది ఒక పెద్ద స్థాయి, రాష్ట్ర స్థాయి అంశంగా మారింది. అయితే వెంటనే అక్కడ స్థానిక అధికారులు జోక్యం చేసుకొని ఏదైతే ఈ యొక్క అంశాన్ని డీల్ చేశారు. ఏంటంటే ఏమంటారు, ఊళ్ళో పంచాయతీలు సెటిల్ చేస్తారు కదా, అట్లా చేశారు. వాళ్ళకి వీళ్ళకి సెటిల్ చేశారు. అయితే దీని మీద కొన్ని దళిత సంఘాలు తీవ్రంగా ఫైర్ అవుతున్నాయి. అసలు దాదాపు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికి కూడా ఇలాంటి బహిష్కరణలు ఏంటి అని చెప్పేసి కొంతమంది దళిత వ్యక్తులు, దళిత మేధావులు ముఖ్యంగా ఏదైతే ఈ సంఘటన మీద ముఖ్యంగా సెటిల్మెంట్ చేసినందుకు ఏదైతే జిల్లా కలెక్టర్, అలాగే ఆర్డీఓ, అలాగే ఆ పిఠాపురం నియోజకవర్గానికి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే జీవించే హక్కు, అలాగే కుల బహిష్కరణ, ఈ హక్కులు ఆర్టికల్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క వ్యక్తికి ఆ రాజ్యాంగంలో స్వేచ్ఛగా బతికే హక్కు, కుల వివక్ష నుంచి కాపాడుకునే హక్కు అన్నీ కూడా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు పొందుపరిచి ఉంటాయి. అయితే ఈ సందర్భంగా ఆ హక్కుల్ని బేస్ చేసుకొని వీళ్ళ యొక్క జీవించే హక్కుని వైలేట్ చేస్తారు, కుల వివక్షకు గురి చేస్తారు అని చెప్పేసి కొంతమంది దళిత మేధావులు ఏదైతే అక్కడున్న అధికారుల మీద, అలాగే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే ఫైల్ చేయడం జరిగింది. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు అయితే వేయడం జరిగింది. అయితే ఈ యొక్క పిటిషన్ని సుప్రీంకోర్టు కూడా అంగీకరించి ఏదైతే రాబోయే రోజుల్లో విచారణ జరుపుతా అన్నట్లుగా కూడా ఒక రకంగా సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని అయితే ప్రకటించడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో ఏదైతే దళిత సంఘాలు, దళిత మేధావులు చేసిన సుప్రీంకోర్టులో ప్రధాన ముద్దాయిగా, అంటే ఇక్కడ ప్రధాన వ్యక్తి ఇంత జరుగుతున్నా కానీ అక్కడ ఉన్న దళితుల్ని మినిమం పరామర్శించకపోవడం అనేది ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్లక్ష్య వైఖరికి, ఆయన యొక్క కులహంకారానికి నిదర్శనం అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ని ప్రధాన ముద్దాయిగా ఏదైతే ఈ యొక్క కేసులో వేయడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ యొక్క అంశంలో పవన్ కళ్యాణ్ గారు కొంచెం జోక్యం చేసుకొని సర్దుమణిగిస్తే బాగుండే. కాకపోతే ఇది చిలికి గాలివైన అన్నట్టు ఆఖరికి సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళిందనమాట. చూడాలి మరి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పిస్తుంది అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే.